రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు అనేక సార్లు మన మార్గములు ఇరుకుగా అయిపోతూ ఉంటాయి. మరి అలాంటి ఇరుకైనటువంటి మార్గములలో మనం ఉన్నప్పుడు మన దేవుడు మనలను విశాలమైనటువంటి ప్రాంతంలోనికి నడిపించేటువంటి వాడు. మరి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు మరి అంత బానిసత్వంలో తమ జీవితాన్ని స్వతంత్రంగా జీవించలేక ఆ ఇరుకునండుండి మొర్రపెట్టినప్పుడు విశాలమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు వారిని నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా సరే నీవు దేవునికి మొర్రపెట్టవచ్చు. ఒక్కొక్కసారి జనులు అనుకుంటూ ఉంటారు కదా, ఇక నేను ప్రార్థన చేసిన ఉపయోగము లేదు, పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది, ముందే ప్రార్థన చేస్తే బాగుండును అనుకుంటారు. కానీ పరిస్థితి నీ చేయి దాటిపోయినా దేవుని చేయి దాటలేదు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మరి ఇదే విధంగా మార్తా మరియలు కూడా తమ సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు యేసయ్యతో అనటం మనం వాక్యలేఖనంలో స్పష్టంగా చూడవచ్చు కదా. ప్రభువా, నీవు ఇక్కడ ఉండినట్లయితే మా సహోదరుడు చావకుండును అంటారు. అంటే ఆయన దగ్గర ఉంటేనే రక్షించగలడా? మరి అదే శతాధిపతి, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుణ్ణి కానే, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడును. మరి ఎంత విశ్వాసం! ఇశ్రాయేలీల్లోనైనా ఎవరికి ఎంత విశ్వాసం నేను చూడలేదని యేసయ్య అందుకే అన్నాడు. కాబట్టి దేవుడికి మరి అసాధ్యమైనది ఏమీ లేదు. పరిస్థితి మన చేయి దాటిపోవచ్చు, కానీ దేవుని చేయి దాటదు. కాబట్టి నీవు మొర్రపెట్టు. నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, ఎంత ఇరుకైపోయినా నీవు దేవునికే మొర్రపెట్టు. విశాల స్థలము నుండి ఆయన నీకు ఉత్తరం ఇచ్చటమే కాకుండా ఆ విశాల స్థలములోనికి నిన్ను తోడుకొని పోతాడు. పచ్చిక గల స్థానంలోనికి నిన్ను తీసుకొని పోతాడు. విశ్రాంతిని నీకు ఇస్తాడు. నెమ్మదిని నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము చేయాల్సిందల్లా ఆయనకు మొర్రపెట్టుటయే. మరి ఇశ్రాయేలీలు దేవుని గూర్చి చేసినటువంటి మొర, ఆ మూలుగులు విని దేవుడు వారిని రక్షించటానికి తన యొక్క గొప్ప ప్రవక్త అయిన మోషేను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు నీకు నాకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. మొర్ర పెట్టడానికి మనము సిద్ధముగా ఉన్నామా లేదా చూసుకోవాలి. సంకోచిస్తారు, ఇంకా అనవసరంలే, ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, అంతా అయిపోయింది, అవ్వలేదు, దేవుడు ముగించాను అనేటువంటి వరకు ఏది ముగింపబడదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మనమే ఇది ముగిసిపోయింది, ఇది అయిపోయింది అనుకోవటానికి మనము సృష్టికర్తలము కాము. సృష్టించిన వాడి చేతిలో అంతము కూడా ఉంది. ఆదియు అంతము నేనే అని ఎందుకు ఆయన సెలవిచ్చాడు? కాబట్టి అంతము కూడా ఆయన చేతిలోనే ఉన్నది. ఏదైనా ఆయన అయిపోయింది, సమాప్తమైంది అనేంత వరకు అది సమాప్తము కాదు. యేసయ్య ఆత్మను అప్పగించి ఇక సమాప్తమైంది అనే వరకు ఆయన ఎవరు చంపలేకపోయారు. శిలువ మీద కూడా ఆయన అప్పగించుకుంటేనే. కాబట్టి మన చేతిలోంచి అయిపోయింది, దేవుని చేతిలో అయిపోదు. అందుకనే మొరపెడదాం. ఇరుకులో నుంచి అత్యద్భుతమైన విశాలతలోనికి నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మన పరిస్థితిని మార్చి అత్యద్భుతంగా మనలను ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. ఆ కృపను అర్థం చేసుకుని ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతంగా మమ్మల్ని కాపాడిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో మరొక్కసారి నీ సన్నిధానంలో మేము చేస్తున్న మొర నీకు సన్నిధిని అంగీకరించావని నమ్ముచున్నాం. మా యొక్క ఇరుకైన పరిస్థితిలోంచి మేము మొరపెట్టినప్పుడు విశాల స్థలములో నుంచి నీ ఉత్తరం ఇవ్వటమే కాకుండా మమ్మల్ని కూడా ఆ విశాలతలోనికి నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు. మరి దీనిని జ్ఞాపకం చేసుకుని ఏమాత్రము కృంగిపోకుండా, ఇక మా పని అయిపోయింది, ఇక ఏది అవ్వదు, ముగిసిపోయిందని అనుకోకుండా ధైర్యంగా ముందుకు సాగే కృప మా అందరికీ అనుగ్రహించి నీ నామాన్ని మేమందరము ఘనపరిచేటట్లు, ఆ యొక్క విశ్వాసంలోనూ నాయన నిరీక్షణలోనూ మేము వేచి ఉండేటట్లు సహాయం దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.